శానిటేషను, కేర్ టేకర్స్, అట్లా పేషెంట్ కేర్ టేకర్స్, సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరినీ కలిసి ప్రైవేట్గా ఏజెన్సీలతో పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు 20 నుంచి 22,000 మంది ఉంటారు. వాళ్ళకు జీతాలు రాక 3 నెలలు అవుతుంది. ఆ జీతాలు రాకపోతే వాళ్ళు కనీసం యూనిఫామ్ కూడా ఉతుక్కోలేని పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి వీళ్ళనైతే రెగ్యులరైజ్ చేయాలి. ఎందుకంటే వైద్యం మీద ప్రభుత్వం దృష్టి పెట్టదలుచుకుంటే వాళ్ళని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలి. చేస్తే వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా జీతాలు సరిగ్గా వస్తాయి. కాబట్టి పేషెంట్లు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత అక్కడి నుండి వచ్చి మేము ఏమైంది భయ్, నాకు గొంతు నచ్చలేదా మీకు? బంజాయవా కాసేపు? వేడిగా ఉందన్నా? ఏమైంది భయ్, నాకు గొంతు నచ్చలేదా మీకు? బంజాయవా కాసేపు? వేడిగా ఉందన్నా? బంజాయబా? వింతలన్నీ మీ వనపర్తుల్లో చూసిన నేనైతే. ఒక దగ్గరనేమో ఎలకలు వైర్ కొడతాయి, ఇంకో దగ్గరనేమో ఎండ బాగుందని చెప్పి గొడవ కాలిపోయిందట. ఇక నేను ఏం చేయాలి? నేను ప్రపంచంలో ఎక్కడ చూడాలి ఇటువంటి పెబ్బేరు మార్కెట్లో ఆడ రైతులందరూ పాపం వడ్లు ఎండ పోసుకొని ఉంటే వాళ్ళని పలకరిద్దామని పోయినాం. పోతే ఆడ గోడౌన్ కాలిపోయింది. ఇదేంటి అంటే 5,000 మెట్రిక్ టన్నులు స్టోర్ చేసే గోడౌన్ కాలిపోయింది. అది ఓన్లీ ఎండలు ఎక్కువైనాయని కాలిపోయినాడు. మరి సేమ్ అట్లాంటిదే పక్కకి ఇంకో గోడౌన్ ఉంది, అదైతే కాలిపోలేదు. సో మరి ఇది ఎందుకు కాలింది ఏంది అన్నది మాత్రం ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది.